నేను వైఎస్ఆర్ పార్టీకి కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సాయిప్రసాద్ రెడ్డికి కానీ నేను ఇలాంటి రాజీనామా ఆ విషయంలో నేను ఎప్పటికీ వాళ్ళంటే ఉంటా, పార్టీకి పనిచేస్తూ ఉంటా. ఇది నా వ్యక్తిగతంగా కమిషనర్ మీద నాకు జరిగిన బాధకు అవమర్యాదకు రాజీనామా ఇవ్వడం అయింది. ఈ రాజీనామా విషయంలో వివిధ పార్టీ వాళ్ళు వివిధ రకాలుగా అనడం జరిగింది. సహజమే, వాళ్ళకి తెలియనప్పుడు 100 అంటుంటారు. దయచేసి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఒక ఇద్దరు ఆదోని 2 పార్టీ నాయకులకు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. గౌరవనీయులైన మల్లప్ప గారు మరి ఆయన తెలుసో తెలియక ఒక పార్టీకి నాయకుడయ్యి ఒక పార్టీకి ఎమ్మెల్యే స్థానంలో పోటీ చేసి ఒక పార్టీని మెయింటైన్ చేసే నాయకుడు వాట్సాప్లో మీరు బాలాజీ గారు రాజీనామా చేసినారు, మిమ్మల్ని ఏ పార్టీలో పిలుచుకోము, మీరు పిలుచుకుంటారని ఆశ పెట్టుకోవద్దన్నాడు. నేను ఎవరింటి ముందన్నా పోయి ఏ పార్టీ నాయకుడికన్నా పోయి నేను రాజీనామా చేశాను వైఎస్ఆర్కి, నన్ను మీ పార్టీలో పిలుచుకోండి అన్న తర్వాత మల్లప్ప గారు స్టేట్మెంట్ ఇచ్చింటే దానికి ఒక విలువ అర్థం ఉండేది. నేను ఎక్కడికి పోలే, ఇప్పటికీ చెప్తున్నాను, నేను వైఎస్ఆర్సీపీ పార్టీ మీద అలగలే, పార్టీ నుంచి నాకు ఇబ్బంది లేదు ఇప్పటి వరకు. ఆయన ఆ విధంగా స్టేట్మెంట్ ఒక పార్టీ నాయకునిగా ఒక స్థానంలో ఉండే వ్యక్తి మీలాంటి పార్టీలో పిలుచుకోవాలంటే నేనేమి ఎవరు ఆస్తులు ముంచలే, ఎవరికి మోసం చేయలే, నాకు పని చేసే చేత కానప్పుడు రాజీనామా చేసి నేను మీడియా దృష్టికి కూడా పోలే. ఈ రోజు పోతున్నా, 4వ తారీఖు రాజీనామా చేస్తే ఈరోజు 10వ తారీఖు మీడియా దృష్టికి చెప్తున్నాను నేను అని మల్లప్ప గారు కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. రెండో వ్యక్తి బీజేపీ నాయకుడు మధుసూదన్ శర్మ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఈ రాజీనామా డ్రామాలు ఆడుతున్నారు అన్నారు. సంతోషమే, ఆయన కనిపించిండొచ్చు. నేను పార్టీకి రాజీనామా చేయలేదండి మధుసూదన్ శర్మ గారు, మీలాగా ఇంకో పార్టీ నాయకులకు పోయి నేను సన్మానాలు చేయలేదండి. గౌరవనీయులైన సందీప్ రెడ్డి గారికి మా పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో గౌరవనీయులైన బాధ్యతలు ఇచ్చినందుకు మరి నువ్వు బీజేపీ నాయకుడిగా ఎంఎం ఘోష్ చైర్మన్ నాయకత్వంలో ఉండే మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ చైర్మన్ రూమ్ లో వచ్చి మరి నువ్వు చైర్మన్ సన్మానాలు చేసి ఫోటోలు దిగితే మరి బీజేపీ నాయకుడు అనుకోవాలా, నిన్ను వైఎస్ఆర్ నాయకుడు అనుకోవాలా? బీజేపీలో వైఎస్ఆర్ పార్టీలో సందీప్ రెడ్డి గారికి ఎలాంటి పదవి వస్తే నీకెందుకండి ఆనందము? మరి నువ్వు బీజేపీలో ఉండే ఆనందపడే బదులు వైఎస్ఆర్కి వచ్చేస్తే అయిపోయాయి కదా.